మారుతున్న కాలానికి తగ్గట్టుగా అవసరాలు కూడా మారుతూనే ఉన్నాయి. ఇందుకు తగ్గట్టు రవాణా అవసరాలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే రోజు రోజుకి హైవేలు మరింత విస్తరిస్తూ ఉన్నాయి. వేగం, భద్రత, సౌకర్యం ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ మన హైవేలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా రూపుదిద్దుకుంటున్నాయి. అయితే హైవేలు కేవలం రవాణా మార్గాలు మాత్రమే కాదు, అవి ప్రగతి వేదికలు అని చెప్పాలి. ఈ రోజుల్లో హైవే సమీపంలో ప్రాపర్టీ అంటే అవసరం. రేపటి అవసరాలు తీర్చుకోవడానికి మన చేతుల్లో ఉన్న మంచి అవకాశం. దీన్ని ముందే గుర్తించిన సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. అందుకే హైదరాబాద్ సిటీలో హైవే సమీపంలో బెస్ట్ ప్రాజెక్టులు అంటే తప్పకుండా జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ పేరే గుర్తుకొస్తుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మంచి యాక్సెసిబిలిటీ ఉండేది బెంగళూరు హైవేకే. దానికి తోడు మంచి లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియాలు ఈ హైవేను ఆనుకునే ఉంటాయి. ఇండస్ట్రియల్ గాను ర్యాపిడ్ డెవలప్మెంట్ అవుతుండడంతో ఇక్కడ ప్రాపర్టీలకు తక్కువ టైంలోనే మంచి అప్రిసియేషన్ లభించింది. అందుకే ఇక్కడ క్రేజీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసింది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. Hello sir. Hello. And sir, Bangalore highway is one of the most growing highways kada ippudu prastaniki. Akkada JSR Group Sun City project unda and దాని గురించి కస్టమర్స్ కి చెప్పాలంటే ఏమని చెప్తారు? బెంగళూరు హైవే అండి ఇది. దీని గురించి చెప్పాలంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అంటే శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారి నేషనల్ హైవే 44 మనకుంది. ఇది హైదరాబాద్ మీదుగా వచ్చి మనకు బెంగళూరు వెళుతూ అలానే కన్యాకుమారి వరకు వెళుతుంది నేషనల్ 44. ఈ హైవేలో ఎస్పెషల్లీ బెంగళూరు హైవే గురించి అందరికీ తెలిసిన విషయం. అన్ని హైవేల కన్నా ఒక 10 రెట్లు ఎక్కువగా ఈ హైవేలో డెవలప్మెంట్ ఉంది. అలానే హైదరాబాద్ తర్వాత మీకు గగన్పాడ్ ఏరియాలో చూసాం మేము అప్పట్లో, తర్వాత శంషాబాద్, తర్వాత కొత్తూరు, తర్వాత షాద్ నగర్ సరౌండింగ్స్ అంతా 10 years బ్యాక్ ఎలాంటి రియల్ ఎస్టేట్ గ్రోత్ అక్కడ ఉండేది కాదు. శంషాబాద్ వరకే లిమిట్ అనమాట. ఈ 10 yearsలో అక్కడ ఫార్మా హబ్స్ కానీ, అలానే సాఫ్ట్వేర్స్ కానీ, విద్యా వైద్య రంగాలు కానీ, అలానే రకరకాల ఇంటిగ్రేటెడ్ సిటీస్ రావడంతో అక్కడ ఎంప్లాయ్మెంట్ బాగా డెవలప్మెంట్ కావడంతో అక్కడ వెంచర్స్ బాగా వచ్చేసాయి. ఆ హైవేలోనే మంచి డిమాండ్ ఉంది. అక్కడ కూడా రైల్వేస్, రోడ్వేజ్, ఎయిర్వేజ్ కనెక్టివిటీ ఉంది. అప్ టు కర్నూలు వరకు చక్కటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలానే ఆ హైవేలో కూడా మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వెంచర్ బుర్గులా షాద్ నగర్ దగ్గర ఉంది. నేషనల్ హైవే ఫేసింగ్లోనే మా వెంచర్ ఉంది. డిటీసీ పెరియరా చక్కగా డెవలప్ చేసి ఉంది అన్నమాట. సార్, ఇప్పుడు ఇండియాలో ఎలాంటి సిటీ అయినా చూసుకుంటే ఎయిర్పోర్ట్ సైడ్ డెవలప్మెంట్స్ అనేవి మనం ఎప్పుడు చూస్తూ వచ్చాం. అంటే ఇప్పుడు ముంబైలో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, బెంగళూరు దగ్గర కానివ్వండి, ఇన్ఫాక్ట్ హైదరాబాద్ దగ్గర ఎప్పుడైనా ఒక ఎయిర్పోర్ట్ ఉంది అంటే ఎయిర్పోర్ట్ చుట్టూ డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అలాంటిది షాద్ నగర్ ఇస్ వన్ సచ్ ఏరియా ఎయిర్పోర్ట్ దగ్గర ఉండి అండ్ యూనో ఇప్పుడు మ్యాసివ్ గ్రోత్ చూస్తుంది కదా. ఎందుకు ఒక ఇన్వెస్టర్ వచ్చి షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేయాలి? షాద్ నగర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ముందు ఆ నేషనల్ హైవే గురించి మనం చెప్పుకోవాలి. నేను రియల్ ఎస్టేట్కి వచ్చిన 40 years బ్యాక్ కూడా బెంగళూరు హైవేకి మంచి డిమాండే ఉంటూ వచ్చింది. ఈరోజు 4112 kilometers డిస్టెన్స్ శ్రీనగర్ టు కన్యాకుమారి. అంతా ఇండియాలోనే భారతదేశం అతి పొడవైన నేషనల్ హైవే 44 కాశ్మీర్ టు కన్యాకుమారి. అలాంటి గొప్ప నేషనల్ హైవే మన హైదరాబాద్ సమీపంలో తాకుతూ వెళ్తూ ఉంది. సో ఇదే కాకుండా అక్కడ ముందే చాలా 20 సంవత్సరాల క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది. అక్కడ రైల్వేస్ కూడా ఉంది అప్ టు బెంగళూరు వరకు. ఓఆర్ఆర్ వచ్చింది అక్కడ, అవుటర్ రింగ్ రోడ్, దాని పక్కనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ మెయిన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, నేషనల్ హైవే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాంతోపాటు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ రావడంతో నగరాలు వెలియటం, వ్యాపార రంగాల అభివృద్ధి కావడంతో అక్కడ చక్కటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ ఉండటంతో ఇటు వెస్ట్కి వచ్చే లోపల కనెక్టివిటీ చక్కగా ఉంటుంది, అసలు సౌత్ ఈస్ట్ కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి బెంగళూరు హైవేలో మంచి టౌన్షిప్స్, మంచి ప్లాటింగ్ ఏరియాలుగా వచ్చాయి. ఆ ఏరియాలో చక్కటి ఫాస్ట్ గ్రోతింగ్ కూడా వచ్చింది.